వీడియో ఎవరి కోసం అంటే, ఎవరైతే ఏపీలో పోలీస్ నోటిఫికేషన్ కోసం వెయిట్ జేస్తున్నారో, అది ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా వాళ్ళ కోసం అనమాట. మీ అందరిలో ఎలా ఉందంటే, రీసెంట్‌గా ఇప్పుడు ఏపీ పోలీసు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వడము, కానిస్టేబుల్‌కి పెద్ద సభ నిర్వహించడము, తర్వాత స్టైఫండ్ గూడా పెంచడం, ఇయన్నీ చూసి ఎవరైతే నిరుద్యోగులున్నారో, మీలో ఒక పక్క కసి మొదలైంది. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు? నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడని. అందువల్ల నా యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్ కింద కామెంట్స్ గాని, ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ఎప్పుడు? నోటిఫికేషన్ ఎప్పుడు? మీలో ఒక మైండ్ సెట్ వచ్చేసింది. ఖచ్చితంగా నేను గూడా అలా నెక్స్ట్ సీఎం మీద గాని, డిప్యూటీ సీఎం చేత గాని నేను అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకోవాలి. నేను మంచిగా సెటిల్ అవ్వాలి. ఇప్పుడు యూట్యూబ్ అంతా ఇదే అయిపోయిందనమాట. ప్రతి ఒక్కరు ఇదే వీడియోలు అపాయింట్‌మెంట్ లెటర్స్, యూనిఫార్మ్‌తో వీడియోలు, ఏపీ పోలీస్ అనే టీ షర్ట్‌తో వీడియోలు. మీ అందరికి ఇప్పుడు ఒకే ఒక క్వెషన్. ప్రిపరేషన్ చేస్తున్నారో లేదో తెలీదు గానీ, న్యూ పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు? ఎప్పుడు అని. నేను ఆల్రెడీ మీకు చాలా పాత వీడియోల్లో గాని, నా వీడియోలో చెప్పున్నాను. నోటిఫికేషన్ అనేది నేను ఇప్పటికి ఆ మాట మీదే కట్టుబడి ఉంటాను. ఎప్పుడంటే 2026 ఎండ్ అని. కాపోతే ఈరోజు నేను ఆ వీడియోలో అసలు 2026 ఎండే ఎందుకొస్తది? అసలకి ఏమేం వేకెన్సీస్ ఉంటాయి? ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు? పాసిబిలిటీ 2026లో అసలకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందా? లేకపోతే 2027 లేకపోతే 2028 ఇయన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను 2026లోనే ఎండ్‌లో నోటిఫికేషన్ ఎందుకొస్తుంది అనుకుంటున్నానంటే, ఇప్పుడు మనకి పోలీస్ నోటిఫికేషను ఇప్పుడు రీసెంట్‌గా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. ఈ డిసెంబర్ 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి వీళ్ళ ట్రైనింగ్ నెక్స్ట్ ఇయర్ మనకి ఎండ్ అయ్యే లోపల 2026 ఆగస్ట్ గాని, సెప్టెంబర్ అవుద్ది. మీరందరూ ఏమనుకుంటారంటే, పోలీస్ నోటిఫికేషను వచ్చేస్తది ఇప్పుడు అని చెప్పి హడావిడి చేస్తున్నారనమాట. మిగతా యూట్యూబ్ ఛానల్స్‌లో గాని, న్యూస్ పేపర్స్‌లో గాని, పొలిటికల్ లీడర్స్ కానీ. మనకిప్పుడు దాకా మనం చూసిన చాలా నోటిఫికేషన్స్ వరకు ఒక బ్యాచ్ ట్రైనింగ్‌లో ఉండంగా, ఇంకో బ్యాచ్‌కి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. వీళ్ళ ట్రైనింగ్ అయిపోవడానికి మనకి సెప్టెంబర్ గాని, ఆగస్ట్ గాని అవుతది. అదీ గాక ఇప్పుడు అపాయింట్‌మెంట్ లెటర్స్‌లో ఇంకోటేమవుద్దంటే, ఎవరైతే అల్టిమేట్‌గా మనకి కానిస్టేబుల్ పోస్టులెన్ని 6100 రిక్రూట్ అయిందేంది 5551 మిగతాయన్నీ బ్యాక్‌లాగ్ పడిపోయినాయి. తర్వాత కొంతమంది కేసుల్లోనో వస్తారో లేదో తెలీదు. తరువాత ట్రైనింగ్ గూడా అందరూ చేయలేరు. మధ్యలో ఏదైనా గ్రూప్ డి జాబ్‌లు గాని, ఎన్‌టీపీసీ జాబ్‌లు గాని ఇలా వచ్చినా గాని ఎళ్ళిపోతారు. అల్టిమేట్‌గా ఎప్పుడైతే ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి, అప్పుడు అపాయింట్‌మెంట్ లెటర్ తీసుకుంటే, దాన్ని బట్టి మనకి ఎన్ని కానిస్టేబుల్ వేకెన్సీస్ ఫిల్ అయ్యాయని తెలుస్తది. రిమైనింగ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ అన్ని డిస్ట్రిక్ట్‌ల వారీగా ఎన్నున్నాయో, అప్పుడు మనకి డీజీపీ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్‌కి లేఖ పంపిస్తారనమాట. మాకు డిపార్ట్మెంట్‌లో ఇన్ని కానిస్టేబుల్ వేకెన్సీస్ ఉన్నాయని. ఇదంతా ఎప్పుడు అల్టిమేట్‌గా ఇప్పుడున్న ప్రెజెంట్ కానిస్టేబుల్ బ్యాచ్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక వేకెన్సీస్‌ని బట్టి ఇది జరగద్ది. కాబట్టి మనం మోస్ట్‌లీ 2026 ఎండ్‌లో చేయొచ్చు. అదీ గాక ఇంగో రీజన్ ఏందంటే, మనకి పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో సేమ్ ఇదే గవర్నమెంట్ ఇంతకుముందు వచ్చినప్పుడు సేమ్ 2016లో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. దాని తర్వాత ఎలక్షన్స్ ముందు 2018లో ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు గూడా ఇదే గవర్నమెంట్ కాబట్టి, ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చి 2026లో సేమ్ ఎలక్షన్స్ ముందు గూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ఇదొకటి మనకి మెయిన్. తర్వాత ఇప్పుడేంది అందరూ జాబ్ క్యాలెండర్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకేళ జాబ్ క్యాలెండర్‌లో గూడా మనకి ఇప్పుడు అంతా గవర్నమెంట్ సేమ్ ఇదే గవర్నమెంట్ నారా లోకేష్ లాస్ట్ టైమ్ ఏం జేశారు? సేమ్ అప్పుడు గూడా ఇదే జెప్పాడు. లాస్ట్ ఇయర్ గూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ అని. ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్ లేదు. కాబట్టి ఇప్పుడు గూడా మనం పొలిటికల్ లీడర్స్‌ది మాటలు మనం నమ్మలేమనమాట. వస్తదో లేదో. కాబట్టి అది రిలీజ్ అయ్యే వరకు మనం నమ్మలేం. ఒకేళ జనవరిలో గూడా జాబ్ క్యాలెండర్ మిస్ అయినా నెక్స్ట్ ఎప్పుడు ఉగాది టైంకైనా మనకి జాబ్ క్యాలెండర్ వచ్చే ఛాన్స్ ఉంటది. అలా ఆ ఛాన్స్ ఉండి జాబ్ క్యాలెండర్‌లో మనల్ని పోలీస్ నోటిఫికేషన్ ఇంక్లూడ్ జేస్తారా లేదా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే మన గవర్నమెంట్ రిక్రూట్‌మెంట్ ఏపీపీఎస్‌సి వేరు. దాని తర్వాత మన పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వేరనమాట. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఉగాది టైంలో మనకొక అనౌన్స్‌మెంట్ రావచ్చు. పోలీస్ నోటిఫికేషన్ ఈ మంత్‌లో రావచ్చు అని ఒక ఎక్స్‌పెక్టెడ్ మంత్. కాబట్టి ఇది గూడా ఒక రీజను. కాపోతే అల్టిమేట్‌గా మనం వెయిట్ జేయాల్సిందేంది? ఆ జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేయాలి. తర్వాత గవర్నమెంట్ నుంచి అనౌన్స్‌మెంట్ కోసం గూడా వెయిట్ చేయాలి. మళ్ళీ ఇంకోటి మీరందరూ ఆలోచించేదేంటంటే వేకెన్సీలు ఎన్నొస్తాయని. అందరూ ఇప్పుడు యూట్యూబుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో 11,600 పేపర్‌లో ఆర్టికల్స్‌ని జూసి వాటిని ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఉన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారే ఏం జెప్పారంటే, మన ఏపీలో ట్రైనింగ్ కెపాసిటీ 6,500 ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేము. ప్రతి ఇయర్ 6,500 ఇస్తామన్నారు. అది 2021లో చెప్పిన స్టేట్మెంటు. దాని తర్వాత మనకొచ్చిన నోటిఫికేషన్ ఒకే ఒకటి 2022లో. అంటే గవర్నమెంట్ లీడర్స్ ఇచ్చే స్టేట్మెంట్‌లు ఎలా ఉంటాయంటే అన్నీ మోసపూరితంగా ఉంటాయి. యాస్పిరెంట్స్‌ని మభ్యపెట్టేటట్టు ఉంటాయి. అది రియాలిటీలో జరగదు. మీరందరికీ ఇప్పుడు అనుకోవచ్చు, "అన్న 11,000 వస్తే మంచిది గదా! నువ్వేమో 6,500 అంటున్నావు. డిసప్పాయింట్ జేస్తున్నావని." నేను మీకు
ఎక్కువ వేకెన్సీలు 11,000 వస్తాయి, 20,000 వస్తాయి అంటే మీలో మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి గదా! ఈజీగా చదివినా జాబ్ వస్తదిలే, ఎందుకు రాదులే అనే మైండ్ సెట్ ఉంటది. నేను నా నా బాధ్యత ఏందంటే మిమ్మల్ని అలర్ట్ చేయాలి. నిజాయితీకి తీసుకురావాలి. మీరు నన్ను తిట్టుకోవచ్చు. ఏంది ఈ అన్న ఇలా చెప్తున్నాడని. కానీ రియాలిటీ చెప్పడం నాకు ఇంపార్టెంట్. మీకు రియాలిటీ ఎంత తక్కువ వేకెన్సీలు వస్తాయి అని నేను చెప్తే మీరంత స్ట్రిక్ట్‌గా లూజ్ అవ్వకుండా మంచిగా స్ట్రాంగ్‌గా చదివి ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటారు. అందుకని మినిమమ్‌గా నేనేమనుకుంటున్నానంటే 6,500 కానిస్టేబుల్ వస్తాయనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వచ్చినాయి అనుకో మీకన్నా నేనే హ్యాపీ. చాలా మంచి హ్యాపీ. ఎందుకంటే ఎక్కువ మందికి జాబ్‌లొస్తది. కాపోతే మీ మైండ్ ఎలా ఉండాలంటే 6,000 వేకెన్సీలొస్తాయి. ఇంకా తక్కువైనా రావచ్చు. అలా అని మీరు మైండ్‌లో ఫిక్స్ అయ్యి స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అయితే మంచిగా అచీవ్ చేయగలరనమాట. ఎస్ఐ వేకెన్సీలు గూడా నా దృష్టిలో నేననుకుంది ఏందంటే ఏపీలో 300-500 దాకా రావచ్చు. ఇది వేకెన్సీల గురించి ఇన్ఫర్మేషన్. అంతేగాని తప్పుడు ఇన్ఫర్మేషన్‌లు ఏదంటే అది చూసేసి భ్రమలో ఉండేసి ఆ రియాలిటీకి వచ్చేసేయండి. ఆ భ్రమ వరల్డ్‌లో అట్ట బతకొద్దు. ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్‌లో ఏం జరిగింది? ఎలా కాంపిటీషన్ ఉంది ఏపీలో? అనేది మీ అందరికి తెలుసు. కాబట్టి ఇయన్నీ మైండ్‌లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది చాలా గట్టిగా చేయాలి. నేను చెప్పాలనుకునేది ఏందంటే నోటిఫికేషన్ 2026 ఎండ్‌కొచ్చేదానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎలక్షన్స్ ముందు ఒకసారి 2028కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇదంతా నా అవగాహన, నా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారమే. ఒకవేళ ఏమన్నా చేంజెస్ ఉన్నా చేంజెస్ అవ్వచ్చేమో. మంచిగా నోటిఫికేషన్ రావాలనే మనం కోరుకుందాం. మీ అందరిలో వచ్చే ఇంకో డౌట్ ఏందంటే ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన ఎస్ఐ కానిస్టేబుల్ అచీవ్ అవుతానా అని. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి స్ట్రిక్ట్‌గా మనకు మళ్ళీ న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది. ఈ ఇయర్ నుంచి మీరు పక్కాగా ప్రిపేర్ అయ్యి రోజుకి 2-4 అవర్స్ మంచిగా 4 అవర్స్ స్టాండర్డ్‌గా ఏ జాబ్ చేసుకున్నా పర్లేదు, ఏం చేసుకున్నా పర్లేదు. మంచిగా చదివితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎస్ఐ కానిస్టేబుల్ అచీవ్ అవుతారు. ప్రెజెంటు స్టడీ మీద ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ వైస్ కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్‌కి బాగా ఇంపార్టెన్స్ అయిపోయింది. గ్రౌండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాకైనా చేసుకుందరు. ఇప్పటి నుంచే చేసుకుంటే ఇంజ్యూరీస్ అయ్యి మొదటికే మోసం వస్తది. కాబట్టి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పటి నుంచే స్టాండర్డ్‌గా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ నేను ఇచ్చే ఇంకో అడ్వైస్ ఏందంటే ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ అనుకోకుండా సెంట్రల్‌లో ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టుకోండి. అది ఎన్‌టీపీసీయో, గ్రూప్ డీయో, ఏఎల్‌పీయో ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ పెట్టుకోండి. ఏదైనా 2 ఎగ్జామ్స్ ఉంటే ఒకటి మిస్ అయినా ఒకటి వచ్చేదానికి ఛాన్స్ ఉంటది. ప్యూర్‌గా దీని మీదే డిపెండ్ అవ్వద్దు. అది గాక పొలిటికల్ గేమ్ ఇదంతా. పొలిటికల్‌లో వాళ్ళ హైప్ కోసం, వాళ్ళ ఎలక్షన్స్, వాళ్ళ ఓట్స్ కోసం ఏదైనా, ఎప్పుడైనా, ఎలా అయినా తారుమారు చేసేస్తారనమాట. కాబట్టి ఈ పొలిటికల్ డ్రామాస్ అన్నీ మీరు నమ్మొద్దు. రియాలిటీ నాకు తెలిసిన అవగాహన ప్రకారం నేను చెప్పాననమాట. ఇంకా ముందొచ్చినా మంచిదే, ఇంకా మంచి వేకెన్సీస్ వచ్చినా మీ అందరికన్నా నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంక మన ఛానల్‌లోనే ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, స్టాండర్డ్ బుక్సు, గ్రౌండ్ రిలేటెడ్ ప్రతి సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, రివిజను, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ప్రతీదీ ఛానల్‌లో ఒక పోలీస్ యాస్పిరెంట్‌కి ఏం అవసరమో మొత్తం మీరు నా ఛానల్‌లో యూట్యూబ్‌లో చూస్తే కంప్లీట్‌గా మీకు అర్థమైపోద్దనమాట. ఈ టైంలో సోషల్ మీడియాలు, ఇన్‌స్టాగ్రామ్‌లో అయి అవాయిడ్ చేసేయండి. ప్రశాంతంగా ఓన్లీ యూట్యూబ్ ఒక్కటుంటే చాలు మనకి. ఏదైనా అప్డేటెడ్ న్యూస్ అయ్యి తెలుసుకోవడానికి మీ ప్రిపరేషన్ మంచిగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీలో చాలామంది చాలా క్యాపబుల్ పర్సన్స్ ఆల్రెడీ జాబ్ వచ్చినోళ్ళ కన్నా ఎక్కువ మార్కులొచ్చి ఏదో కొంచెం మిస్టేక్స్‌లో మీకు జాబ్ రాకుండా ఇలా ఉంటారనమాట. మీ అందరిలో ఇప్పుడు రీసెంట్‌గా ఈ సభలను వీటిల్ని చూసి తర్వాత అందరు వాట్సాప్ స్టేటస్‌లు చూసి మీలో ఒక కోపం అనేది లేకపోతే ఒక కసి అనేది రగులుతుంటది. ఎప్పుడు నోటిఫికేషన్ వద్దామా? నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనేది. ఈ కసిని, ఈ ఫైర్‌నంతా మీరు మన ఫైనల్ ఎగ్జామ్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ గాని, ఏపీఎస్ఐ ఫైనల్ రాసే వరకు ఈ కసినంతా, ఈ ఫైర్‌నంతా మీ లోపల ఉంచుకొని దాన్ని హార్డ్ వర్క్‌గా మలచగలిగితే ఖచ్చితంగా మీ అందరికి జాబ్ వస్తది. అందరికి ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి.